ఏఐ వచ్చాక ఉద్యోగాలు పోతున్నాయి అనే దాని గురించే ఎక్కువ మంది మాట్లాడుతున్నారు కానీ అది మాత్రమే నిజమని అనలేం. ఎందుకంటే ఏఐ వల్ల కొత్త ఉద్యోగాలు కూడా చాలానే పుట్టాయి. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాంప్ట్ ఇంజనీర్, కాంటెక్స్ట్ ఇంజనీర్ ఇలాంటి ఉద్యోగాలు గతంలో లేనే లేవు, ఇప్పుడు వచ్చాయి. అసలు కొత్త టెక్నాలజీ ఎప్పుడొచ్చినా కొత్త ఆఫర్స్ కూడా తీసుకొచ్చి తీరుతుంది. అగ్రిటెక్లో కూడా అంతే. డ్రోన్ పైలట్ లాంటి కొత్త ఉద్యోగాలు పుట్టుకొచ్చాయి. కానీ అగ్రిటెక్ అనేది మన దేశంలో మరింత అభివృద్ధి సాధించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి, కొన్ని విషయాలు మెరుగుపడాలి. అప్పుడు లాభావకాశాలు పెరుగుతాయి. ఆ అవకాశాలేంటి, తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి తెలుసుకుందామా? అగ్రిటెక్లో ఈ మధ్య కొత్త కెరియర్ ఆప్షన్ ఒకటి వచ్చింది. అదే డ్రోన్ పైలట్. పెళ్లిళ్లలోనూ ఫంక్షన్స్లోనూ డ్రోన్స్ నడపడం వేరు, అగ్రికల్చరల్ డ్రోన్ పైలటింగ్ వేరు. ఈ మధ్య పొలాల్లో డ్రోన్ల వాడకం పెరిగింది. అందుకే ఈ అగ్రికల్చరల్ డ్రోన్ పైలట్ అనే జాబ్కి డిమాండ్ పెరిగింది. ఈ ఉద్యోగం ఆశించే వాళ్ళు పెద్దగా చదవక్కర్లేదు. ఒక విధంగా ఇది కూడా కార్ డ్రైవర్ ఉద్యోగం లాంటిదే. 10వ తరగతి చదివిన వాళ్ళు కూడా ట్రైనింగ్ తీసుకొని డ్రోన్ పైలట్ కావచ్చు, జాబ్లో సక్సెస్ కావచ్చు. అయితే బేసిక్స్తో ఆగిపోకుండా స్పెషల్ ట్రైనింగ్ తీసుకొని ఎక్కువ నేర్చుకుంటే సంపాదన పెరుగుతుంది. ఉదాహరణకి ఎంట్రీ లెవెల్ శిక్షణ తీసుకొని 1-1.5 ఏళ్ల అనుభవం మాత్రమే ఉన్న డ్రోన్ పైలట్ నెలకి 3-4 వేల కంటే ఎక్కువ సంపాదించలేకపోవచ్చు. కానీ మంచి ట్రైనింగ్ ఉండి 2 నుంచి 5 ఏళ్ల అనుభవం గడించిన డ్రోన్ పైలట్లు 8 నుంచి 10 వేల వరకు సంపాదిస్తున్నారు. టెక్నికల్గా మరింత డీప్గా వెళ్ళి NDVI ట్రైనింగ్ తీసుకుంటే అప్పుడు నెలకి 25,000 నుంచి 50,000 వరకు సంపాదించే అవకాశం ఉంటుంది. అసలు NDVI అంటే ఏంటి? నార్మలైజ్డ్ డిఫరెన్స్ వెజిటేషన్ ఇండెక్స్. ఇది పంటల్ని స్కాన్ చేసే విధానం. ఈ NDVI డ్రోన్స్లో మల్టీ స్పెక్ట్రల్ సెన్సర్స్ కలిగిన కెమెరాలుంటాయి. ఇవి పంట మీద పడే కాంతిని విశ్లేషించగలుగుతాయి. జనరల్గా ఒక పొలాన్ని పైనుంచి చూస్తే అంతా ఒకేలా అనిపిస్తుంది. కానీ NDVI టెక్నాలజీ వాడితే ఆ పొలంలో ఏ మొక్క ఆరోగ్యంగా ఉంది, ఏ మొక్కకి జబ్బు చేసింది, ఎక్కడ నీళ్లు అందటం లేదు, ఇవన్నీ తెలిసిపోతాయి. అలాగే పురుగు మందు విషయం కూడా. సాధారణమైన డ్రోన్ పైలట్లు డ్రోన్ ఎగరేసి పొలమంతా మందులు పిచికారీ చేసేస్తారు. కానీ స్పెషలిస్టులు అలా ఒప్పుకోరు. వీళ్ళు పొలంలో ప్రతి మొక్క తాలూకా డేటా చదవగలుగుతారు. కాబట్టి పొలమంతా మందులు కొట్టకుండా ఎక్కడ అవసరమో అక్కడ మాత్రమే కొట్టేలా డ్రోన్ని గైడ్ చేస్తారు. దీనినే మనం ప్రెసిషన్ అగ్రికల్చర్ అంటాం. దీనివల్ల పురుగు మందుల వాడకం తగ్గి పంటలు మరింత బాగుంటాయి. అనుభవం ఉన్న ఇలాంటి స్పెషలిస్టుల్లో ఏడాదికి 8 నుంచి 10 లక్షల వరకు సంపాదిస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. కాబట్టి వ్యవసాయమే అని సింపుల్గా తీసేయకుండా హైటెక్ విధానాలు అమలు చేస్తే ఆదాయమూ ఉంటుంది, దేశాభివృద్ధి ఉంటుంది. అయితే అగ్రిటెక్ అనేది సక్సెస్ ట్రాక్ మీదకి పూర్తిగా ఎక్కలేదన్నది నిజం. ఎందుకంటే IT ఉద్యోగాల లాగా ఇక్కడ నెల ఫిక్స్డ్ జీతం ఉండదు. వాతావరణం బాలేకపోతే పనులు ఆగిపోవచ్చు. పైగా టెక్నాలజీ అన్నది మొదట్లో ఖర్చుతో కూడుకున్న విషయం. మన దేశంలోని రైతుల్లో 85% మంది చిన్న రైతులే. వీళ్ళు పెద్ద ఖర్చులు భరించలేరు. ఉదాహరణకి ఒక రైతు డ్రోన్ ట్రైనింగ్ తీసుకొని లైసెన్స్ పొందాలనుకుంటే 30,000 నుంచి ₹1,00,000 వరకు ఖర్చు అవుతోంది. అయితే ఇలాంటి వాటన్నింటికీ పరిష్కారం ఉంది. రైతులతో FPOలు ఏర్పాటు చేయడం. FPO అంటే ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్, అంటే రైతు ఉత్పత్తిదారుల సంఘాలన్నమాట. ఇలా అందరూ కలిసి చేస్తే ఖర్చులు కలిసి వస్తాయి. మన దేశంలో సహ్యాద్రి ఫార్మ్స్ లాంటి సంఘాలు ఇలాగే ఏర్పడ్డాయి. దాదాపు 2,000 కోట్ల రూపాయల ఆదాయంతో విజయం సాధించాయి. అగ్రిస్టాక్ అనేది కూడా మరో మంచి ఐడియా. టెక్నాలజీ సాయంతో రైతుల డేటాని ఒకే చోట చేర్చి వాళ్లకి డైరెక్ట్గా సలహాలు, లోన్లు అందేలా చూడటం అన్నమాట. దీనివల్ల రైతులకి ఎంతో లాభం కలుగుతుంది. టెక్నాలజీ పట్ల భయం పోతుంది. ఇక వృధా నివారణ అన్నది మరో కీలకమైన పాయింట్. మన వ్యవసాయంలో వృధా ఎక్కువ. పండ్లు, కూరగాయలు ఎన్ని పండించినా సరైన స్టోరేజ్ లేక పాడైపోతూ ఉంటాయి. కాబట్టి కోల్డ్ స్టోరేజ్ టెక్నాలజీతో ఈ స్టోరేజ్ నెట్వర్క్ కూడా పెంచితే వ్యవసాయంలో లాభాలు కనిపిస్తాయి. ఏదేమైనా యువత అడుగుపెట్టడం వల్ల భారతదేశంలో వ్యవసాయం అనేది అగ్రి బిజినెస్గా మారబోతోంది. మరి టెక్నాలజీకి ప్రభుత్వ సపోర్ట్ తోడైతే ఫలితాలు తొందరగా వస్తాయి. అగ్రి బిజినెస్ మ్యాన్గా మారాలనుకునే హైటెక్ కుర్రాళ్ళ ఐడియాలు కూడా జతపడితే అద్భుతాలు జరగడంలో ఆశ్చర్యం లేదు. అప్పుడు ఇండియా ప్రపంచానికే అగ్రిటెక్ హబ్గా మారినా ఆశ్చర్యపోనక్కర్లేదు.